ఇంకెప్పుడు ప్రజల గురించి మాట్లాడదాం. ప్రజలకు మనం మంచి చేయాలని చేసాం, ప్రజలకు సంక్షేమం ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేదవాడికి చేయూతి ఇచ్చాం. చాలా మందిని వాడి బొటనేలు పెట్టుకొని పైకి లాగాం. తప్పు జరిగి ఉండొచ్చు, తప్పు ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, మనలో జరిగి ఉండొచ్చు, మనకు తెలియని తప్పు జరిగి ఉండొచ్చు. కానీ ప్రజలు మోసం చేశారనే మాట మాత్రం మీరు ఎక్కడా మాట్లాడొద్దని చెప్పి పార్టీ నాయకులు అందరికీ చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చాలామంది, ఎందుకంటే మనందరం చూస్తూ ఉన్నాం, నిజం కూడా 2,85,00,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసి ఓడిపోవటం ఏంది? అందరికి ఉండే క్వశ్చన్ ఇది. మీకు, నాకు, ఈ పార్టీలో ఉన్న, ఈ పార్టీని అభిమానించి అందరం, అరే ఇంత బాగా చేసి ఓడిపోవటం ఏంటనే క్వశ్చన్ మనందరికీ ఉంది. అంత ఉన్నా ఎక్కడో తప్పు జరిగింది, మన తప్పు ఉంటే మనం మార్చుకుందాం, లేదంటే ఇంకేంటి అనేది చూద్దాం, అంతేగాని ప్రజల మాత్రం అన్నమాట. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, ముఖ్యమంత్రికి రాష్ట్రంలో చాలా మంది పరిపాలించారు బా. నేను కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ముఖ్యమంత్రులు ఇక్కడ పరిపాలించారు. ఇవాళ కూడా గొప్ప ముఖ్యమంత్రులకు ఎందుకు చెప్పుకుంటున్నాం? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని, అంతకుముందు ఎన్టీ రామారావుని. వాళ్ళు ప్రజలకి, పేద ప్రజల ఎలా వాళ్ళు మంచి గొప్ప మనసు చూపించారు. వాళ్ళిద్దరిని మించి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి నా వల్ల మంచి జరగాలని చేసి చూపించారు. ఆ చూపించటమే కాకుండా ఆ చూపించటానికి మంచి మనసుతో పనిచేశారు. అది చాలా గొప్పది. ముఖ్యమంత్రికి ఉన్న స్థాయికి పేదవాడి సంక్షేమం గురించి, పేదవాడి జీవన విధానం గురించి, తన ప్రభుత్వం ద్వారా ఆ పేదవాడిని ఆదుకోవటానికి ఏం చేయాలనే ప్రక్రియలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్గా వాడి అకౌంట్లో వేయటువంటి మాట చాలామంది చెప్పారు. బటన్ నొక్కటమేగా, ముసలితో కూడా నొక్కిద్ది, ముసలోడు కూడా నొక్కుతాడు అని. ఏది వాళ్ళు నొక్కడే? ముసలోడు నొక్కటల్లా, కుర్రోడు నొక్కటల్లా, అటు ఇటుగా నడు నొక్కటల్లా. ఎందుకు నొక్కలేకపోయారు? మరి అదే అంటే నేనేం చెబుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి హృదయం పెట్టి, మనసు పెట్టి, రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మన ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందాలా, ప్రతి కుటుంబంలో మన ప్రభుత్వం ద్వారా వాడికి ఎంతో కొంత లబ్ధి పొందితే వాడి ఆర్థిక అసమానతల్ని ఎంతో తగ్గించగలిగిన అవుతామని చెప్పి భావించే అంత గొప్ప సంక్షేమం చేశారు. ఈరోజు తెలుస్తుంది తప్పేంలే, ఓడిపోవటం వల్ల ఏదో జరిగిపోయిందని మేమేం అనుకోవటంలా. ఓకే, ఓడిపోయాం, ప్రజలు ఏ నిర్ణయం ఇచ్చినా శిరసావహిస్తాం. ఈరోజు మళ్ళీ అదే ప్రజలు సంవత్సరం తిరక్కముందే చూశారు, చూస్తున్నారు. ఏంటి తేడా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరంలో ఊరకనే వేసాడు, నొక్కాడు అన్నారు. అంతకన్నా ఎక్కువ నొక్కుతామని చెప్పి ఈరోజు నొక్కలేకపోతా ఉన్నారు. ఇదే ప్రజలు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఏ రకంగా సంక్షేమం వచ్చింది, ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా జరుగుతుంది, ఇదే ప్రజలు చూస్తూ ఉంటారు. చూసి ఊరుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు యావత్ తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ప్రతి వాడ, ప్రతి ఇల్లు, ప్రతి సందులో జరిపారంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనే ఇప్పుడు జరుగుతున్న 2 సంవత్సరాల పరిపాలన పోలిక చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడురా అని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటా ఉండాలి. ఇప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉండాలి. ఎంత గొప్ప మనసు లేకపోతే పేదవాడికి ఇచ్చేదాన్ని వాడి ఇంటికి అందజేయగలిగాడు. ఎంత మనసు లేకపోతే ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి తన పరిపాలన ద్వారా, తన సంక్షేమం ద్వారా ఇంతమందిని సంక్షేమాన్ని అందించగలిగాడు. అందుకే ఒక వ్యక్తిగా
జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మానవతావాది అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఆ గొప్ప మనసే రాజకీయాల్లో గెలుపోవటం రెండు ఉంటాయి. గెలిచిన రోజు ఇది అవ్వాల్సిన పనిలే, ఓడిపోయిన రోజులు కొంగిపోవాల్సిన పనిలే. కానీ ప్రజలకు మంచి చేసి ఓడిపోయాం, ఇది నిజం, ఇది వాస్తవం. ప్రజలకు చెడు చేసి కాదు, ప్రజలకు మంచి చేసి. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి మన మంచి కన్నా మన శత్రువులు, మన ప్రతిపక్షాలు చెడుని నూరిపోయటం వల్ల అది ఒక్కోసారి కొంతమంది నమ్మచ్చు. ఆ నమ్మిన ఫలమే ఒక్కొక్కసారి మంచి చేసిన వ్యక్తి కూడా ఓడిపోవచ్చు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, ఇప్పుడు జరుగుతున్న పరిపాలనని బేరుజా వేసుకుంటున్న మాట వాస్తవం. అందుకే ఈ సెమీ క్రిస్మస్ ఉత్సవాల్లో తప్పకుండా మీ అందరి దీవెనలు, ఈ రాష్ట్ర ప్రజల దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, మీ ప్రతి ఒక్క ప్రార్థనలో ఈ పవిత్ర క్రిస్మస్ మాసంలో, ఎందుకంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఇది ఒక గొప్ప పవిత్ర మాసం. ఈ మాసంలో అనేక పూజల్ని, అనేక ప్రేయర్స్ని, అనేక ఉపవాస ప్రార్థనల్ని మనందరం చేస్తూ ఉంటాం. మీ ప్రతి ప్రేయర్లో ఈ ప్రాంతం, మన కుటుంబం బాగుండాలని, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మీ అందరూ కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉంటాం. ఒక నిమిషం అందరూ అక్కడే వేదిక మీద ఉన్నట్లే కోట శాకరన్న గారు కూడా వచ్చి ఒక ఫోటో దిగుతారంట. అందరూ తాగండి. కోట శాకర్ గారు ఫోటో దిగు. వెలిగించండి. నా దీపము